హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ బడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో వచ్చేసరికి విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి విడుదలైన నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలను అయితే తెలుసుకుందాం. సో టాపిక్లోకి వెళ్ళబోయే ముందు గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు పొందాలి అనుకుంటే మీరు చూస్తున్న వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి మా యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే అవ్వండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. సో ఈ నోటిఫికేషన్ అనేది ద విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి వచ్చింది. సో పోస్ట్ నేమ్ వచ్చేసరికి ప్రొబేషనరీ ఆఫీసర్స్ అనమాట, పిఓస్. సో వీటికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ నెల అంటే జనవరి 1వ తారీఖు నుంచి జనవరి 28వ తారీఖు సాయంత్రం 4 గంటల వరకు మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన ఆన్లైన్ టెస్ట్ అనేది మనకి ఫిబ్రవరిలో ఉంటుంది. సో ఇంకా వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి టోటల్గా 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎవరైనా కానీ దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే ఏదైనా డిగ్రీలో మీరు 60% మార్క్స్తో అయితే పాస్ అయి ఉండాలి. అలాగే మీ యొక్క ఏజ్ వచ్చేసరికి 20 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల వరకు ఉండాలి. అయితే దీనికి సంబంధించిన ఏజ్ వచ్చేసరికి మీరు 1/1/1991 నుంచి 31/12/2003 మధ్యలో పుట్టిన వాళ్ళైతే దీనికైతే తప్పకుండా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇంకా మిగిలిన వివరాలు చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అనేది 1000 రూపాయలు ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, సో మనకి మొత్తంగా 3 ఫేజెస్ ఉంటాయి. ఫస్ట్ ఫేజ్లో మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది. సెకండ్ ఫేజ్ వచ్చేసరికి మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అలాగే థర్డ్ ఫేజ్ వచ్చేసరికి మీకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది మీకు 100 మార్క్స్కి ఉంటుంది. అలాగే మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి 250 మార్క్స్కి ఉంటుంది. అలాగే ఇంటర్వ్యూ వచ్చేసరికి మీకు 50 మార్క్స్ ఉంటుంది. సో ఈ టెస్ట్లో వచ్చేసరికి మీకు నెగిటివ్ మార్క్ కూడా ఉంటుంది. సో మీకు టెస్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటుంది. సో ఇంకొకసారి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మనకి జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ ఉంటుంది. క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ వచ్చేసరికి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ ఉంటుంది. అలాగే రీజనింగ్ ఎబిలిటీ అలాగే కంప్యూటర్ యాప్టిట్యూడ్ వచ్చేసరికి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ ఉంటుంది. సో టోటల్గా మీకు వచ్చేసరికి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉంటుంది. సో దీనికి ఎగ్జామినేషన్ టైం వచ్చేసరికి 1.5 అవర్ ఉంటుంది, అంటే 90 మినిట్స్ అనమాట. సో ఇక మనకి మెయిన్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే, సో మెయిన్ ఎగ్జామినేషన్ మీకు టోటల్గా 250 మార్క్స్కి ఉంటుంది. సో ఇందులో వచ్చేసరికి 2 టైప్స్ ఉంటాయి. మీకు జనరల్ ఇంగ్లీష్ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, అలాగే డెస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ వచ్చేసరికి జనరల్ ఇంగ్లీష్ 35 క్వశ్చన్స్ 40 మార్క్స్ ఉంటుంది. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ వచ్చేసరికి 30 క్వశ్చన్స్ 50 మార్క్స్ ఉంటుంది. రీజనింగ్ ఎబిలిటీ వచ్చేసరికి 40 క్వశ్చన్స్ 50 మార్క్స్ ఉంటుంది. అలాగే జనరల్ ఎకనామీ బ్యాంకింగ్ అవేర్నెస్ వచ్చేసరికి 50 క్వశ్చన్స్ 60 మార్క్స్ ఉంటుంది. సో టోటల్గా మీకు పార్ట్ 1 వచ్చేసరికి 155 క్వశ్చన్స్ 200 మార్క్స్ ఉంటుంది. అలాగే డెస్క్రిప్టివ్ పేపర్ వచ్చేసరికి మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అలాగే ఎస్ఏ రేటింగ్ ఇలాంటివి వచ్చేసరికి మీకు టోటల్గా 3 క్వశ్చన్స్ ఉంటాయి. సో మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసరికి 50 అనమాట. సో మీకు టోటల్గా మెయిన్ ఎగ్జామినేషన్ అనేది 3 అవర్స్ అనేది ఉంటుంది. ఇంకా ఇంటర్వ్యూ చూసుకున్నట్లయితే మీరు ఈ రెండిట్లో క్వాలిఫై అయితే మీకు ఇంటర్వ్యూకి అనేది ఎలిజిబుల్ అవుతారు. సో ఇంకా మనం మిగిలిన వివరాలను చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసరికి విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, కర్నూలు, కాకినాడ, తిరుపతి. సో మీరు అప్లై చేసుకునేటప్పుడు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇంకా మనం మిగిలిన వివరాలను చూసుకున్నట్లయితే దీని అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి కంప్లీట్గా ఆన్లైన్లో ఉంటుంది. సో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత ఫీజు పేమెంట్ అనేది చేయాలి, తర్వాత డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలి. సో ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలంటే మీ యొక్క లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయాలి, తర్వాత మీ యొక్క సిగ్నేచర్, తర్వాత లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, అలాగే మీ హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్. సో హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ అనేది మనకి నోటిఫికేషన్లో ఇచ్చారు. సో దీన్ని అయితే మీరు పేపర్లో రాసి స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి, సో మనకి ఫోటో వచ్చేసరికి 4.5 x 3.5 సెంటీమీటర్స్లో ఉండాలి. అలాగే మనకు వచ్చేసరికి 10 to 100 KB లోపు ఉండాలి. తర్వాత మీ యొక్క సిగ్నేచర్ వచ్చేసరికి 20 to 50 KBలో ఉండాలి. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వచ్చేసరికి 10 to 20 KBలో ఉండాలి. సో టోటల్గా అన్నీ మీకు వచ్చేసరికి జేపీజీ ఫార్మాట్లో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది అన్నమాట మనకి నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్. అలాగే ఆ నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ అప్లై లింక్
నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్గా ఉంటుందో వాళ్ళకు తప్పకుండా షేర్ చేయండి. అలాగే మరిన్ని జాబ్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.